హాయ్ ఆనంద్. లండన్ లో తీసిన ఫోటోగ్రాఫ్. ఏయ్ ప్రియా ఎక్కడ? ఓ డోంట్ వరీ నేనే వెతుకుతాను. ఓకే బాయ్. ఎక్కడికో వెళ్ళి చేరాం. ఆడపోయినారా? అవన్నీ ఎందుకు అడుగుతావులే. వదిలేసే. హాయ్ ప్రియా. ఫోటోగ్రాఫ్స్ చాలా బాగా వచ్చాయి. అవును మిగతా వాళ్ళంతా ఎక్కడ? షాపింగ్కి వెళ్ళారు. ఓకే ఐ జస్ట్ కమ్. వాళ్ళిద్దరూ మనల్ని ఫాలో అవుతున్నారు. ఎవరు? అదిగో అక్కడ ఉన్నారే వాళ్ళే. ఎవరో మీరు చెప్పండి. సార్ ఆయన ఫాలో అవ్వమని ఒకతను డబ్బు ఇచ్చాడు. ఎవడిచ్చాడు రా? ఆనంద్. సారీ ప్రియా, ఆనంద్ ఇలా ప్రవర్తిస్తాడు అనుకోలేదు. అయినా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? రియల్లీ ఐఎమ్ సారీ. అతను చేసిన తప్పుకు నువ్వెందుకు సారీ చెప్పడం? ప్రియా బయటికి రా, బయటికి రా, రావే. ఆనంద్ ఎందుకు అరుస్తున్నావు? అందరూ పడుకున్నారు. నువ్వేవడా అరవద్దనడానికి? నేను ఇప్పుడే దాన్ని పిలుస్తాను. ఆనంద్ నేను నిన్ను ప్రియ రూమ్ కు వెళ్ళలేవను. నువ్వేమన్నా వాచ్మేనా? ఎందుకు రా ప్రియా చుట్టూ తిరుగుతున్నా? నేను వెంట తిరుగుతాను, వెంట వేసుకొని తిరుగుతాను. అడగడానికి నువ్వు నీ చేతులు నొప్పుంటే నువ్వు తాగున్నావు. నేను ప్రియ రూమ్ కు వెళ్ళలేను. చీప్ గా బిహేవ్ చేసింది నువ్వా నేనా? నువ్వే. నీ బుద్ధి చీప్ అయిపోయింది. ఆ కళ్యాణ్తో పాటు నేను చూసినప్పుడే నీ అసలు రంగు ఏంటో నాకు అర్థమైంది. నన్ను రెచ్చగొట్టడానికి ఆ తెల్లమ్మాయితో డ్రామాలాడేవి, అది నీకు చీప్ అనిపించలేదా? ఫోటోలు నా వెనకాల నుంచినట్టు పోజ్ ఇచ్చి ఆ కళ్యాణ్కి సైడ్ కొడుతున్నావు, అది మాత్రం బాగుందా? రిషితో పాటు నేనేం చేస్తున్నానో తెలుసుకోవడానికి మనుషులు పంపించావే, నువ్వెంత చీపో అప్పుడే అర్థమైంది. ప్రియా ఐ లవ్ యూ.
చెప్పింది ఏమన్నా అర్థమైందా సార్ మీకు? నేను తాగిందానా తను తాగిందా అర్థం కావట్లేదు సార్. నేనే తప్పు చేయలేదు సార్. తన్ని లవ్ చేయడమే తప్పు. మేడం ఆ రోజు ఏదో ఆ తర్వాత ఎప్పుడైనా మీతో నేను తప్పుగా బిహేవ్ చేశానా మేడం? ఆ రోజు మీరు రూమ్కి రమ్మని పిలిచినప్పుడు సారీ మేడం నేను తాగున్నానని ఒక్క మాట చెప్పున్నట్టయితే నా లవ్వు పోయేది కాదు, నీ మర్యాద పోయేది కాదు. ఏం సార్ మీరు చెప్పినట్టే నా లవ్ ఫెయిల్ సార్. ఫెయిల్ సార్, ఖచ్చితంగా ఫెయిల్ సార్, ఖచ్చితంగా ఫెయిల్ సార్.